పిల్లలు, ఇప్పుడు మనం డిస్కస్ చేసే మైండ్ మ్యాప్ ఏంటంటే సెవెంత్ క్లాస్లోని సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్. మనం సిక్స్త్ క్లాస్లో ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం సిక్స్త్ క్లాస్లో? ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ దేర్? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటి? న్యూమరేటర్, డినామినేటర్. న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉందనుకోండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. న్యూమరేటర్ కంటే డినామినేటర్ చిన్నగా ఉందనుకోండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఒక హోల్ నెంబర్ మరియు ఫ్రాక్షన్ కాంబినేషన్లో తీసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇది మనం సిక్స్త్ క్లాస్లో నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే సెవెంత్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎలా చేస్తాము ఫ్రాక్షన్స్ విషయంలో అనేది మనం డిస్కస్ చేస్తాం. మనము యాడ్ చేయడము, మైనస్ చేయడం అనేది సిక్స్త్లో నేర్చుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది నేర్చుకుంటాము. అలాగే ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటవి? డెసిమల్స్ గురించి కూడా నేర్చుకుంటాం. మన మైండ్ మ్యాప్లో 5 బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ది ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఏవైనా 2 ఫ్రాక్షన్స్ లేదా 3 మోర్ ఏవైనా తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. 2/3 ఇంటూ 4/5. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8. డినామినేటర్స్ ప్రొడక్ట్ 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఒకవేళ క్యాన్సిల్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము. క్యాన్సిల్ చేయలేకపోతే అలాగే డైరెక్ట్గా మల్టిప్లై చేసి ప్రొడక్ట్ అనేది రాసిస్తాం. సెకండ్ బాక్స్ ఏం చెప్తుంది? డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో కూడా మనకి 2 ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా. సెకండ్ ఉన్న ఫ్రాక్షన్ని మనము రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఉన్నదాన్ని తిరిగేసి రాయడం. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఎలా ఉన్నదో అది యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేస్తాము. ఈసారి డివైడెడ్ బై ప్లేస్లో మనము ఇంటూ రాసి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ రాస్తాం. రెసిప్రోకల్ రాసి మళ్ళీ ఫస్ట్ లాగా మల్టిప్లై చేసేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. చూడండి, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. అండ్ థర్డ్ బాక్స్ ఏంటంటే డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ విత్ ఫ్రాక్షన్. అంటే హోల్ నెంబర్స్ మనకి తెలుసు కదా, ఏంటవి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో వాటిని మనం ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 2 డివైడెడ్ బై 4/5 డివిజన్. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఉన్న హోల్ నెంబర్ని అలాగే ఉంచేస్తాము. డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాస్తాము. సెకండ్ ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం రెసిప్రోకల్ తీసుకుంటాం. అంటే ఇక్కడ 4/5కు రెసిప్రోకల్ ఏంటి? 5/4. సో 2 ఇంటూ 5/4. 2ని మనము 2/1 అని కూడా రాయొచ్చు కదా. అప్పుడు 2ని మనం ఏం తీసుకుంటాము? న్యూమరేటర్, 1ని డినామినేటర్గా తీసుకుంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ సేమ్ ఫార్ములా యూస్ చేస్తాము. మనము డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ విత్ ఫ్రాక్షన్ని కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే డెసిమల్స్. మనం డెసిమల్స్ గురించి చెప్పుకున్నాము. డెసిమల్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్. సో డెసిమల్ పాయింట్ పెట్టి మనం డివిజన్ చేస్తాం కదా. సో అలాంటి వాటిని మనం డెసిమల్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 0.3 ఇంటూ 0.4. సో ఇలా డెసిమల్స్ ఉంటే మనకి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనము కన్ఫ్యూజన్ ఫీల్ అవుతాము. పాయింట్లు ఉన్నాయి, ఎలా పెట్టాలి? 2 పాయింట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెట్టాలి? ఇలా కన్ఫ్యూజ్ అవుతాం కదా. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే మనకి అంతకుముందు పరిచయం ఉన్న దానితో మనం ఇది చేయాలి. అంతకుముందు పరిచయం ఉన్నవేంటి? ఫ్రాక్షన్స్. సో డెసిమల్ని ఫస్ట్ మనము ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే మనకి డినామినేటర్లో అన్ని జీరోస్ వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 0.3 ఉంది. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిటే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఫ్రాక్షన్గా మార్చినప్పుడు డినామినేటర్లో నాకు 10A వస్తుంది. న్యూమరేటర్లో ఏది ఉంటే అది రాసిస్తాం. న్యూమరేటర్లో ఏముంది? 3 ఉంది కాబట్టి 3/10. ఒకవేళ 0.03 ఉందనుకోండి, అప్పుడు ఎన్ని జీరోస్ వస్తాయి? మనకి 2 వస్తాయి. ఎందుకు? డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. సో 0.3ని నేను 3/10 అని రాశాను. 0.4ని 4/10 అని రాశాను. రెండింటిని మల్టిప్లై చేశాను. ఇక లాస్ట్లో ఉన్న బాక్స్ ఏం చెప్తుంది? డివిజన్ ఆఫ్ డెసిమల్స్. మనము డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం కదా.
అలాగే డివిజన్ ఆఫ్ డెసిమల్స్. సేమ్ మనకి ఫ్రాక్షన్స్ వచ్చేస్తే డెసిమల్స్ కూడా చేయడం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాము, డినామినేటర్లో ఉన్న డెసిమల్ని మనము రెసిప్రోకల్గా చేసుకుంటాం. ఫస్ట్ డెసిమల్ని మనము ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తాము. ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి డివిజన్ చేసేటప్పుడు డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ తాలూకు రెసిప్రోకల్ తీసుకుని మల్టిప్లై చేస్తాము. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫార్ములానే, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో మీకు ఈ లెక్కలన్నీ బాగా వచ్చు నాకు తెలుసు, ఎందుకంటే మనకు సెకండ్ చాప్టర్ అయిపోయింది కదా. కానీ దసరా సెలవుల్లో మీరు ఖాళీగా ఉండకుండా జస్ట్ మరొక్కసారి రీక్యాప్చులేట్ చేసుకుంటారని చేస్తున్నా.